నేను పుట్టినప్పటి నుంచి నాకు క్షయరోగముంది, నేను పోతాను పోతానంటూనే 90 ఏళ్లైనా ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. అందుకే ఎవరి చావు పుట్టుకలు ఎవరు నిర్ణయించలేరమ్మా. కానీ నా పరిస్థితి వేరు శాంతమ్మా. ఏ నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? లేదు కదా, అమ్మ కడుపునే పుట్టావు కదా. జానకి, నీకో సంగతి చెప్పనా? నాకు తెలిసి ఆ నదిలో ఎంతో మంది దూకి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లే కాని బ్రతికి బయటపడ్డ వాళ్ళు లేరు. మరి నువ్వెలా బ్రతికావు? నీ కడుపున ఆ బిడ్డలు పుట్టాలని రాసింది కాబట్టే దేవుడు నీకు ఆయుష్ పోశాడు. మనతో పని లేదంటే దేవుడిక్కడ ఉంచడు, తీసుకెళ్ళిపోతాడమ్మా. నా బాధ కూడా అదే శాంతమ్మా. ఈ పిల్లలు ఆయుష్ లేని నా కడుపున పడ్డారు. కనీసం వాళ్ళకి జన్మనిచ్చేంత వరకైనా నేను బ్రతుకుతానో లేదో తెలీదు. అందుకే కదా జానకి, మా కౌసల్యమ్మ నీకోసం అంతలా తాపత్రయపడుతుంది. నీకోసమే అన్నట్లు మా మానస కూడా డాక్టర్ చదువు పూర్తి చేసుకొనొచ్చింది. జానకి, నేను చెప్తున్నాను కదమ్మా, నువ్వు నీ బిడ్డల్ని కంటావు. భర్తకి దూరమైన సీతమ్మ కడుపున పుట్టిన లవకుశులు లోక కళ్యాణానికి కారణమయ్యారు. నీ కడుపున పుట్టబోయే బిడ్డల వల్ల ఎవరికి ఏ మంచి రాసిపెట్టుందో ఎవరికి తెలుసమ్మా? అసలు జీవితం అంటే ఏంటో తెలుసా? పుట్టినప్పటినుంచి చనిపోయేంత వరకు చచ్చినట్లు బ్రతకడమే. అంతేనమ్మా. ఇంకేం ఆలోచించకుండా ఆ పాలు తాగేసి నువ్వు నిద్రపో. తగ్గిన తర్వాత మీరు ఏదో ఒక ఉద్యోగం గాని బిజినెస్ గాని చూసుకోండి. మీరు సంపాదించడం లేదని చెప్పడం లేదు. ఖాళీగా ఉంటే మనసుకి రకరకాల ఆలోచనలు వస్తాయి. అదే ఏదో ఒక వ్యాపకం ఉంటే మనసు చెడు ఆలోచనలకి దూరంగా ఉంటుంది. మీకిష్టమైతేనే చెయ్యండి, నేనేం ఫోర్స్ చేయడం లేదు. నాకు ఆ ఆలోచన ఉందా మూల్య? అన్నట్టు నేను కూడా నీకు సలహా చెప్పాలనుకుంటున్నాను. ఏంటండి? నువ్వు మా అమ్మ మాటలు వినకు. అమ్మ సచ్చినోడా, ఎంత మాట అన్నావురా? మా అమ్మలో మార్పు వచ్చిందనుకుని ఆవిడ మాట నమ్మినా, ఆవిడ్ని క్షమించినా మనల్ని ఖచ్చితంగా విడదీస్తుంది. అలా ఎందుకు అనుకుంటారు? నీకు తెలీదా మూల్య, నీకు విడాకులివ్వమని ఎంత టార్చర్ పెట్టిందో తెలుసా? నాకు వేరే సంబంధం చూసి మళ్లీ కట్నం లాగాలని చూసింది. మొదట నేను సరే అన్నాను, కాని నా తప్పు నేను తెలుసుకుని సంతకం చేయనని చెప్పాను. అయినా సరే సంతకం చేస్తావా లేదా అని నన్ను అడుగుతూనే ఉంది. అందుకే చెప్తున్నాను, పాములకైనా పాలు పోయొచ్చు కానీ మా అమ్మ మాట మాత్రం వినకు. ఏమండి, మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీలో మార్పు వచ్చిందా లేదా? మీలో వచ్చిన మార్పు అత్తయ్యలో మాత్రం రాకూడదు అని లేదు కదండి. పరిస్థితులు ఎవరినైనా మార్చేస్తాయి. అప్పుడు అలా ఉన్న మనిషి ఇప్పుడు మీరు దూరమై అటు మావయ్య గారు లేకపోయేసరికి మార్పు వచ్చుండొచ్చు. వాళ్ళేం చేసినా మీకోసమే కదండి. అలాంటి మీరే అత్తయ్య పనుల్ని తప్పు పడుతూ ఉంటే ఆవిళ్ళలో మార్పు రాదా? ఏమో అమూల్య, నేను నమ్మను. అమ్మ మారదు. నేను నమ్ముతానండి. మీలో మార్పుని చూశాక మీ అమ్మగారిలో మార్పుని నేను నమ్ముతాను, అంతే. జాగ్రత్త అమూల్య. ఏం పర్వాలేదండి, నేను చూసుకుంటాను. అత్తయ్య, నేనంతా విన్నానమ్మా.
నవమాసాలు మోసి నేను కన్న నా కొడుకు నన్ను నమ్మలేదు. కాని నువ్వు నమ్మావు. అష్ట కష్టాలు పెట్టినా చివరికి నీ నమ్మేయాలని చూసినా సరే నన్ను నమ్మావు. అది చాలమ్మా నాకు. ఇక నుండి ఈ బాధపడకండి సీరియల్ అత్తయ్య. సబ్స్క్రైబ్ చేసిన నేను వారికి మార్పు మాత్రమే రావాలనే అందుబాటులో కదా నేను ఉంటుంది కాబట్టి కోరుకునేది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డాడీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికెళ్ళి చూస్తే ఇంట్లో కూడా లేరు బాలు. అదేంటి శశి, ఎక్కడికి వెళ్ళారు? అదే కదా నాకు అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది బాలు. భయం ఎందుకు? నా భయం అంతా మీ తమ్ముడు ఆదిత్య గురించే. రామ్ని కాపాడింది ఆదిత్య కదా, అతనికి డీటెయిల్స్ మొత్తం తెలిసుంటాయి. రామ్ మీద అటాక్ చేయించింది మా డాడీ అని తెలిసి ఆయన ఏదైనా చేశాడేమో బాలు. వాడంత ధైర్యం చేయలేడు శశి. అయ్యో, ఆదిత్య గురించి నీకు తెలియదు బాలు. రామైనా ఆలోచిస్తాడేమో కానీ ఆదిత్య అస్సలు ఆలోచించడు. అంతకు ముందు కూడా మా డాడీ కాళ్ళు విరగొట్టాడు, గుర్తుందా నీకు? నా మీద చేసుకున్నందుకు రామ్కి వార్నింగ్ ఇద్దామని మా డాడీ అనుకుంటే ఇప్పుడు ఏకంగా మా డాడీకి ప్రాబ్లం వచ్చి పడింది. శశి, చాలమ్మా. అమ్మా, మీరందరూ భోంచేశారా? చేశావురా. రామన్నయ్య తిన్నాడా అమ్మా? బ్రతిమాలితే ఏదో తప్పదన్నట్టు కాస్త తిన్నాడు. అమ్మా, అన్నయ్యని కాస్త కనిపెట్టుకుని ఉండాలమ్మా. ఇప్పుడిప్పుడే సీత వదిన జ్ఞాపకాల నుంచి బయటపడేలా లేడు. నాతో ఇది వరకట్లా మాట్లాడట్లేదమ్మా. మనమే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. నేను వాణ్ణి ఒక కంట కనిపెట్టుకుని ఉంటున్నాన్రా. అన్నయ్య నీతో మాట్లాడకపోయినా నువ్వు మాత్రం వాడికి తోడుగా ఉండు. తప్పకుండా ఉంటానమ్మా. నేనుండగా అన్నయ్యకి ఏ ప్రాబ్లం రాదు, రాకూడదమ్మా. అవునరా, అన్నయ్య మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో ఏంటో తెలిసిందా? తెలుసుకున్నానమ్మా. ఎవర్రా వాళ్ళు? అసలు ఎందుకు అన్నయ్య మీద దాడి చేశారు? వాళ్ళెందుకు దాడి చేసినా నేను మాత్రం వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పానులే అమ్మా. మళ్ళీ ఎందుకులే అమ్మా, నేను చూసుకుంటాను కదా. మళ్ళీ అన్నయ్య జోలికి రావాలన్న ఆలోచన కూడా రాకుండా ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇలాగే అన్నయ్యని జాగ్రత్తగా కాపాడుతూ ఉండరా. ఇంట్లో అయితే నేను చూసుకుంటాను. బయట మరి నువ్వే అన్నయ్యకి తోడుగా ఉండాలి. తప్పకుండా అమ్మా. బాలు, ఆదిత్య మాటలు విన్నావు కదా, వాడే వాడే మా డాడీని ఏదో చేసుంటాడు. నాకు మొదటి నుంచి ఆదిత్య మీదనే అనుమానంగా ఉంది. నా అనుమానమే నిజమైంది. అసలు అసలు మా డాడీని ప్రాణాలతో ఉంచాడో లేదో అని భయంగా ఉంది బాలు. శశి ఏడవకు, ఏం కాదులే. అయినా వాడు మీ డాడీ ప్రాణాలు తీసేంత ధైర్యం చేయడు. నీకు తెలియదు బాలు, ఆదిత్య చాలా మూర్ఖుడు. నన్ను ఆ రోజు కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తోసేసి చంపాలని చూశాడు. ఆ రోజు రామ్ వచ్చి ఆపి నన్ను కాపాడాడు. లేదంటే ఆ రోజు నా ప్రాణం పోయేది. సొంత ఇళ్ళుని నీ మీద రామ్ చేసుకుంటే చూసి తట్టుకోలేక మా డాడీ బెదిరించాలని అనుకున్నారు. కానీ చివరికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు వాళ్ళు. ఒక ముఖ్యమైన గమనిక, ఇక నుండి ఈ సీరియల్ శశి, సబ్స్క్రైబ్ చేసిన ప్లీజ్. వారికి మాత్రమే అందుబాటులో ఏడవకు. ఉంటుంది. కాబట్టి ఇప్పుడే అంకుల్కి సబ్స్క్రైబ్ ఏమీ చేయండి. కాదు. నేను చెప్తున్నాను కదా. లేదు వాళ్ళు, ఆదిత్య అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే డాడీని ఏదో చేసే ఉంటాడు. మళ్ళీ నేను మా డాడీని